10,716 కోట్లు కావాలి, కానీ 1000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. దీని మీద ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. రేపు పొద్దున బడ్జెట్ చర్చలో ఏమైనా స్పష్టత వస్తుందని చూద్దాం. అయితే ప్రతి మహిళకు ఏటా 18,000 ఆడబిడ్డ నిధి, సుమారు 1.8 కోట్ల మంది మహిళలకు ఏటా 18,000 చొప్పున ఇవ్వాలంటే 32,400 కోట్లు అవసరం, కేటాయించింది 0. ఈ పథకం అయితే ఏడాది అమలు చేస్తున్నట్లేదు. అయితే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్, 1.54 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి ఏటా 4,000 కోట్లు కావాలి, కానీ 895 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించారు ఈ వార్తలో. ఎందుకంటే ఈ ఏడాది వరకే కదా ఈ బడ్జెట్, ఈ 5 నెలలకే కదా, ఈ 5 నెలలకి 895 కోట్లు సరిపోతుంది. వచ్చే ఏడాదికి అప్పుడు వీళ్ళు చెప్పినట్టు 4,000 కోట్లు కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ని కౌంట్ చేయాలి. ఇక్కడ ఈ ఏడాది బడ్జెట్లోనే 4,000 కోట్లు రాలేదు అని రాయడం అన్నటువంటిది వీళ్ళు చేస్తున్న తప్పు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ పథకాన్ని అమలు చేయడానికి నెలకు 350 కోట్లు అవసరం. ఈ ఏడాదిలో మిగిలిన 5 నెలలకు 1,750 కోట్లు కావాలి, కేటాయించాల్సి ఉన్నాయి. ఈ పథకం ఇప్పుడే అమల్లోకి తెచ్చేటటువంటి ఆలోచన ఉన్నట్లేదు. లేకపోతే జగన్ ఉంటే నేరుగా లబ్ధిదారులకి ఇవి అందేవి. వసతి దీవెన ఏప్రిల్లో 11 లక్షల మందికి 1,100 కోట్లు, మత్స్యకార భరోసా మే నెలలో 1.23 లక్షల మందికి 123 కోట్లు, అమ్మఒడి జూన్లో 42.6 లక్షల మందికి 6,392 కోట్లు, పంటల బీమా జూలైలో 10.2 లక్షల మందికి 1,117 కోట్లు, నేతన్న నేస్తం జూలైలో 0.83 లక్షల మందికి 198 కోట్లు, సున్నా వడ్డీ డ్వాక్రా సంఘాలకు ఆగస్టులో 1.05 కోట్ల మందికి 1,353 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ అక్టోబర్లో 6.31 లక్షల మందికి 131 కోట్లు,